ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళా జరుగుతున్న ప్రదేశంలో ధాన్వాలే బాబా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన తన తలపై బార్లీని పండిస్తున్నారు. ఇతర బాబాల్లా గుర్తింపు కోసం లేదా డబ్బు కోసం ఆ పని చేయటం లేదు. దాని వెనుక ఓ సదుద్దేశం ఉంది. అదేంటో ఈ కథనంలో చూద్దాం. ప్రయాగ్రాజ్లో మహాకుంభ నేపథ్యంలో ఓ సాధువు వేషధారణ ఆకట్టుకుంటోంది. అమర్జీత్ అనే ఆ సాధువు తలపై బార్లీని సాగు చేస్తున్నారు. అందుకే ఆ బాబాను అక్కడ అందరూ ధాన్వాలే బాబాను పిలుస్తున్నారు. గత 5 ఏళ్లుగా తన జుట్టుపై బార్లీని పండిస్తున్నట్లు ధాన్వాలే బాబా చెబుతున్నారు. తలపై బార్లీని పండించడం వెనుక అమర్జీత్కు ఓ సదుద్దేశం ఉంది. గుర్తింపు కోసం ఆయన ఈ పని చేయడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనాలతో పండించిన ఆహార పదార్థాల వల్ల మనుషులు అనారోగ్యం పాలవుతున్నారని, అందుకే సహజంగా పండించిన పంటలను ఆహారంగా తీసుకోవడంపై అవగాహన కల్పించేందుకే తాను ఇలా చేస్తున్నానని అమర్జీత్ చెబుతున్నారు. ये 22 दिन का खेती है। उद्देश्य हमारा यही है जो हमारा विश्व हरियर रहे, हमारा विश्व स्वतंत्र रहे, हमारा विश्व जिंदाबाद रहे, तिरंगा हमारा लहरते रहे, हमारा शान बढ़ता रहे, हम अपना सेवा करते रहे। हरियाली के लिए जैसे अंग्रेजी खाद है उसको कम करें, किरासन खाद डालें, जंगली गोबर डालें, गैया गोरू का गोबर डालें, पत्ता सड़ा के उसको डलाएं, वो खाद बनेगी, बढ़िया शरीर रहेगा। तो पानी आनी भी देते हैं इसमें पानी तो 24 घंटा में न जाने कितना पड़ जाता है, कोई गिनती नहीं। ये पानी पसीना खून का खेती है। ధాన్వాలే బాబా వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రయాగ్రాజ్లో ధాన్వాలే బాబాకు మంచి గుర్తింపు లభిస్తోంది. అక్కడకు వెళుతున్న సందర్శకులు కూడా ఆయనను గుర్తుపడుతున్నారు. हमने कई तरह के बाबाओं को देखा, हमें ये एक बाबा दिखे हैं, बहुत ही अच्छा लगा इन्हें देख के। इनके सर पे धान उगा हुआ था तो बहुत ही आश्चर्य की बात है ये हमारे लिए, और हमने ये सोचा नहीं था कि ये हमें दिखेंगे। हमने तो रील में देखा था इन्हें, फिर हमें आज दिख गया तो बहुत अच्छा लगा हमें ये देखकर। తలపై బార్లీ సాగు వెనుక బాబా ఉద్దేశం గొప్పగా ఉందని సందర్శకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.